తర్వాత ఇంకొక లెటర్ వచ్చేసి, నీకు నచ్చినటువంటి కవి గురించి మిత్రుడు మిత్రురాలికి లేఖ అనేటువంటి రాయండి. స్థలం వచ్చేసి చెన్నై, తేదీ అనేటువంటి రాస్తున్నాము. ప్రియమైనటువంటి మిత్రుడు లేదా మిత్రురాలు అంటే గర్ల్కి రాస్తున్నట్టు, లేదా మిత్రుడు అంటే ఫ్రెండ్కి, అబ్బాయికి రాస్తున్నట్టు. నేను క్షేమంగా ఉన్నాను, బాగా చదువుతున్నాను, నీవు ఎలా చదువుతున్నావు, మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలియచేయి. ముఖ్యంగా నేను రాస్తున్నది ఏమనగా, నాకు నచ్చినటువంటి కవి ఎర్రన గురించి కొన్ని ముఖ్యాంశాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కవిత్రయంలో 3వ వాడు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించినటువంటి ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు అనేటువంటి వారు. ఈయన గురువు వచ్చేసి శంకర. అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అనమాట ఈయన. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైనటువంటి గ్రంథాలను వచ్చేసి ఎర్రన రచించారు. వీటిలో రామాయణము అలభ్యము. తన రామాయణము, హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసినటువంటి ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చారు. ఈయన ఎర్రన రచనలలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయనమాట. అంటే ఆయన ఎక్కువగా అలంకారాన్ని ఉపయోగించి పద్యాన్ని రాయడం జరుగుతుందనమాట. ప్రబంధ లక్షణమైనటువంటి అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతడు గొప్ప శివభక్తుడు కాబట్టి ఇతనికి శంభుదాసుడని పేరు కూడా ఉంది, బిరుదు కూడా ఉంది. ఎర్రన రచనా ప్రభావము పోతన మీద కూడా ఉన్నదని విమర్శకులు భావిస్తారు. అదేవిధంగా నీకు నచ్చినటువంటి కవి ఉత్తరం రాయవలసిందిగా చెప్తూ ఉన్నాను. మా అమ్మ, నాన్న, అక్క అందరూ నిన్ను చూడాలని ఆశపడుతున్నారు. ఇంతే సంగతులు. ఇట్లు నీ మిత్రుడు లేదా మిత్రురాలు అని చెప్పేసి రాస్తున్నాము. మీ పేరు రాయండి కింద. సో ఈ విధంగా వచ్చేసి మనకు నచ్చినటువంటి కవి గురించి మీకు నచ్చినటువంటి కవి ఏ కవి అయినా సరే మీరు వర్ణించి రాయండి ఈ విధంగా.